రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ధరలు తగ్గటంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానన్న ఏపీ సీఎం చంద్రబాబు. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గటంతోనే మిర్చి ధర పతనమైందన్న చంద్రబాబు. రైతుల్ని ఆదుకుంటామని చంద్రబాబు హామీ. జగన్ మిర్చి యార్డు పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం కనిపించిందన్న మిథున్ రెడ్డి. జగన్ ప్రాణానికి ముప్పు ఉందని మోదీ, అమిత్ షాకు మిథున్ రెడ్డి లేఖ. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కి భద్రత కల్పించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని లేఖలో ఆరోపణ. కేంద్ర బలగాలతో జగన్ కు భద్రత కల్పించాలని విన్నపం. 55 మంది వైద్యుల్ని విధుల నుంచి తొలగించిన ఏపీ ప్రభుత్వం. సెలవు కూడా పెట్టకుండా ఏడాదికి పైగా విధులకి గైర్హాజరవుతున్న ప్రభుత్వ వైద్యులు. లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్. లోకాయుక్త ఆదేశాలతో 55 మంది వైద్యుల్ని తొలగించిన ఏపీ ప్రభుత్వం. అమెరికా దర్యాప్తు సంస్థ FBI డైరెక్టర్ గా 51-49 ఓట్ల తేడాతో భారతీయ అమెరికన్ కాస్ పటేల్ నియామకం ఆమోదం తెలిపిన అమెరికా సెనెట్. అమెరికన్లకు హాని తలపెట్టాలని చూస్తే సహించేది లేదన్న కాస్ పటేల్. ప్రజలకు పారదర్శకంగా జవాబుదారీగా ఉంటామని హామీ. నేడు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా అప్పకపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో PA కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ. వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కృష్ణారెడ్డి పెట్టిన కేసు తప్పుడు కేసని నిర్ధారించిన పులివెందుల పోలీసులు. విచారణ పేరుతో రామ్ సింగ్ తమను తీవ్రంగా కొట్టి వేధించారని సునీత, రాజశేఖర్లు వెల్లడి. స్టార్ డైరెక్టర్ శంకర్ ఆస్తుల్ని సీజ్ చేసిన ఈడీ. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం 10 కోట్ల విలువైన స్థిరాస్తుల జప్తు. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిన కేసుల్లో ఆస్తుల అటాచ్మెంట్. కేసీఆర్ పై పిటిషన్ వేసిన ఫార్మర్స్ ఫెడరేషన్ కి చెందిన విజయ్ పాల్ రెడ్డి. అసెంబ్లీకి రాకపోతే వేటు వేయాలని పిటిషన్. కేసీఆర్ అసెంబ్లీకి రాకున్నా స్పీకర్ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదని విమర్శ. 33 ఏళ్ల లేడీ డాన్ ₹1 కోటి హెరాయిన్ తో పట్టివేత. కొంతకాలంగా పోలీసులకు పట్టుపడకుండా ముప్పతిప్పల్ని పెడుతున్న జోయా. యూపులేని ముజాఫర్ నగర్ నుంచి జోయా హెరాయిన్ తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించిన భారత్. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత శుభారంభం. తొలుత 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ని కుప్పకొల్చిన షమి. ఆ తర్వాత శతకంతో భారత్ కి విజయాన్ని అందించిన గిల్.